టీవీ6 న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసుపై కొనసాగుతున్న నిరసనలు. ఇప్పటికీ 19 మంది అరెస్ట్. రుణమాఫీ అవ్వని వాళ్ళ కోసం మేము హెల్ప్ లైన్ పెడితే దానికి 1,00,000 కంప్లైంట్ వచ్చాయి. కేటీఆర్. హిందూపురంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు లోకేష్. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ లేడీ డాక్టర్ హత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించిన క్రమంలో దేశవ్యాప్తంగా మన కూతులను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిలో భయాందోళన నెలకొల్లాలని అవసరం ఉందని ప్రస్తావించారు. మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్య నేపథ్యంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ఆందోళనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా 24 గంటల బంద్ ప్రకటించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లియా నేతృత్వంలో ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకున్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాది రాయబడిన హైదరాబాద్ కాలక్రమంలో 3 నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును ముఖ్యమంత్రి తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. పేదలకు అల్పాహారాన్ని వడ్డించారు. ఎన్టీఆర్ పేరుతో ఏర్పడిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఆయన పేరు స్మరించుకున్నామన్నారు. హిందూపురం అభివృద్ధికి 90 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాకు సత్యసాయి పేరు అలాగే ఉంచి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు బాలకృష్ణ తెలిపారు. మేము అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ నిన్న కానీ కాకతీయడం యాదృచ్ఛికం. అది ఇవాళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం, ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా వందనం చేయడం, ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అది ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఎన్టీఆర్ ఎంత మరి తారక రామారావు ఆయన ఎప్పుడు చెప్తుంటా ఎన్టీఆర్ కేవలం నటనాలమే కాదు, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. అలాగే రాజు క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వారితో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ని. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు, అంటే 99 అది 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, అంటే ఆర్థికంగా దారిద్ర్య దిగువ రేఖ ఉన్నవాళ్ళు, కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు. అక్షయపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం. చంద్రబాబు నాయుడు గారు మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే మనం ఎన్ఆర్ఈజీఎస్ కింద 90 కోట్ల 20 లక్షల రూపాయలు ఆయన వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు చేతన్ గారు ఆయన వెంటనే అడగగానే వెంటనే మొత్తం 3 మండలాలు కూడా 10 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. త్వరగతిని మిగతా 60 కోట్లు కూడా ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేయమని విన్నపించుకున్నాం. మార్చి ఏప్రిల్ కల్లా చేయమని చేస్తామన్నారు. చూద్దామండి, తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళాం అంతవరకు. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. ఆ పేరుతన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. సమయం ఉంటే పెంపుడు జంతువుల్ని పెంచుకోవాలని సినీ నటుడు విజయ్ దేవరకొండ సూచించారు. వాటితో గడిపే క్షణాలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ పెట్ ఆసుపత్రిని తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువులపై తమ కుటుంబానికి ఉన్న ఆసక్తిని వివరించిన విజయ్, విదేశాల తరహా పెంపుడు జంతువుల సంస్కృతి మన దేశంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్నారు. పెంపుడు జంతువుల కోసం అవసరమైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను హైదరాబాద్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని విజయ్ తెలిపారు. ఫీలింగ్ ఏదో ఉంటుంది. అది ఎవరిని హామ్ చేయడం కూడా చాలా అనవసరం.
జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్ ఉందని చూసి ఓకే పెట్ పెట్టుకుందాం, ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యుల్ జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ కేర్. యూ నీడ్ టు టేక్ దెమ్ ఫర్ వాక్స్, దేర్ ఫుడ్, దేర్ మెడికేషన్. స్టార్టింగ్ ఫస్ట్ 9 months వాళ్ళని ట్రైన్ చేయాలి. యూ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్. సో జస్ట్ డోంట్ లుక్ ఎట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ లాట్. సో పీపుల్ గెట్ పెట్స్. ఐ నో దట్ ఎవ్రీబడి వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ వాంట్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ అ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ. కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. సో బీ ప్రిపేర్డ్ దట్ ఇట్స్ లైక్ మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ, టైం ఇవ్వగలితే, అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్. ఉంటారు కదా ఇంట్లో, అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు. డోర్ దగ్గరనే ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు తినడు, ఇట్లాంటివి చేస్తుంటాడు. కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీ ఇలా ఉంటాం కాబట్టి ఆనందాన్ని ఉంటాడు, మమ్మీ డాడీ ఉంటారు, లేదా నేను ఉంటా. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ ఉంటాడు. అస్సలు చాలా ట్రై చేసాం డాగ్ వీడియోస్ ప్లే చేసి, ఈ వీడియోస్ ప్లే చేసి, వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్. అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది. అంటే యూఎస్ లాంటిది, యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది. ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది. సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్, ఈవెన్ గ్రూమింగ్. వాడు కూడా హెయిరీ ఫెలో నాలా, సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపియాలి. సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం. అండ్ ఇట్స్ అ నైస్ బిగ్ స్పేషియస్ ఉంటుంది, వాడు స్ట్రెస్ ఫీల్ కాడు. రుణమాఫీ అవ్వని వాళ్ళ కోసం మేము హెల్ప్ లైన్ నెంబర్ పెడితే దానికి 1,00,000 కంప్లైంట్లు వచ్చాయి. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు, మా మాజీ ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతారు. గ్రామాల్లో నుంచి డేటా కలెక్ట్ చేసి చీఫ్ మినిస్టర్కి, చీఫ్ సెక్రటరీకి అందజేస్తాం. కేటీఆర్ ఇక్కడ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తే మాకు 1 lakh కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు. 1 lakh. ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం. క్షేత్రంలో కూడా తిరుగుతాం. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతారు. అందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కొన్ని ఊర్లకు పోండి. మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు, శాంపుల్గా 1, 2, 3 ఊర్లకు పోండి. డేటా గ్యాదర్ చేద్దాం, ప్రభుత్వానికి సమర్పిద్దాం. చీఫ్ సెక్రటరీకి, చీఫ్ మినిస్టర్కి, సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం. గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం. గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే మోసం చేసినందుకు. కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాము. మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు. ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది. మీరు ముందుకు రండి, మాకు సమాచారం ఇవ్వండి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు నిన్న పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2019 సెప్టెంబర్ వైసీపీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారన్నారు. అయితే సర్వే ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారనేది, అలాంటిది అన్నా క్యాంటీన్లలో నిధులు లేవని చెప్పారని మండిపడ్డారు. 200 కోట్లతో అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చన్నారు. సర్వేరాళ్ల కోసం ఖర్చు చేసిన డబ్బుతో 3 ఏళ్ల అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు. పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని ఆయన అన్నారు. 100 రోజులు పూర్తి కాకుండా ముందల్లే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్, అక్టోబర్లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది. కానీ దానికి ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు, భూ పట్టాల పైన, అదే విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు, ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన,
సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ 50% INPR బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూటలు పెట్టుంటే, భోజనం 3 పూటలు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు, లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మీద, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పేవారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు. చాలా బాధ వేస్తుంది. వైసీపీ నేత దేవినేని అవినాష్కు చుక్కెదురైంది. గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవినాష్ కేసులున్నందున ప్రయాణానికి అనుమతి వద్దని పోలీసులు కోరారు. దీంతో ఆయన ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకోగా విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గతంలో అవినాష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ దళితుల విభజనకు పోతే, విదేశీ కుట్రలకు లొంగిపోతే బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో వస్తుంది. ముఖ్యంగా మోదీ చంద్రబాబులకు హెచ్చరిక చేస్తున్న నిరుపేద దళిత వర్గాల జోలికి దయచేసి వెళ్ళకండి. ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల పాలనలో నేను వేలెత్తి చూపిస్తున్నా. 30 ఏళ్ల క్రితం కారంచేడులో 6 మంది దళితులు చనిపోయారు. తప్పు చేసిన వాళ్లకు నేస్తలకు శిక్ష పడలేదు. కోర్టుల ద్వారా నిందితులు తప్పించుకున్నారు. చుండూరులో 1991లో 8 మంది దళితులు చంపబడ్డారు. ఈ కేసులో కూడా నేరస్తులు కోర్టుల వల్ల తప్పించుకున్నారు. తెలియజేస్తూ మరి దళితులకు పట్ల వివక్ష ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో IAS, IPS అధికారులకు సరైనటువంటి పోస్టింగులు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని. ఎంతమంది జిల్లా కలెక్టర్లు, ఎంతమంది పోలీస్ ఎస్పీలు ఉన్నారు 26 జిల్లాల్లో? మీ దగ్గర ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎవరెవరు IAS వాళ్ళు, IPS వాళ్లకు, SCలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు? పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శిగా ఒక దళితుడు కాబోతున్నాడు రాబోయేటువంటి వారం రోజుల్లో. ఎందుకు ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని ఎందుకు చేయకూడదు చీఫ్ సెక్రటరీగా నేను అడుగుతున్నా. వాడే పాపం చేశాడు? 20% మేము ఉంటాం, మాకు ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి. కారంచేడులో మాకు కన్నీళ్లు తప్పించి ఏమీ లేదు. చుందూరులో ఏముంది? మేము పడుతున్న కష్టాలు. సుప్రీంకోర్టులో మాకు వాతలు పడ్డాయి. ఎందుకు వివక్ష చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడిని ఏలెత్తి చూపిస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. నేనే వెళ్ళాను సెక్రటేరియట్కి. ఒక 10 రోజుల నాడు వెళ్తే జనాలు వస్తున్నారు, పోతున్నారు, ఆఫీసర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాగితాలు ఇస్తున్నారు, చూస్తున్నారు. జగన్ పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. మేమిద్దరం రాజకీయ విరోధులమైనా కూడా నేను అభినందిస్తున్నా. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే కూడా కరుణానిధి కొడుకు స్టాలిన్ పరిపాలన అద్భుతంగా ఉంది. అక్కడ పోయి చూడు, అక్కడ పోయి చూడు. మరి ప్రతి ఎస్సీకి ₹1,00,000 ఇస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. మరి అంతేకాదు, ఎస్సీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, తమిళనాడులో ఉన్నటువంటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. మీ
నీకంటే చంద్రబాబు నాయుడు ఏదో బ్రాండ్ అంటావు, అదంటావు, ఇదంటావు. నీకంటే బాగా సూపర్ బ్రాండ్ లో స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ దగ్గర పోయి నేర్చుకోవయ్యా. మరి పరిగిస్తా ఉండవు దినం మార్చి దినం ఢిల్లీకి. నువ్వు పిలిస్తే ఇక్కడికి వస్తాడయ్యా మోడీ. నీవు బాహుబలి అయిపోయినావు ఈ మధ్య. మేము ఊహించలేదు నువ్వు 50 సంవత్సరాల నాడు ఇంత బాహుబలి అవుతావని నేను ఊహించలేదు. పిలో మోడీ ఇక్కడికి రావాయి, డబ్బు ఎత్తుకో రావాయి అంటే వచ్చి ఇచ్చిపోతాడు. నువ్వు ఎందుకు ఊరికే పరిగిస్తున్నావు? రేపు వెళ్తున్నావు, ఈ రోజు వెళ్తున్నట్టుంది ఢిల్లీకి. నువ్వు స్టాలిన్ పోవటం లేదే అక్కడ, నువ్వెందుకు పరిగిస్తున్నావయ్యా? ఏం కాదు. రేవంత్ రెడ్డి అన్నా తమ్ముళ్ళు విద్యార్థి దశ నుంచి బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి విద్యార్థి దశలో నుంచి పనిచేసినది అందరికీ తెలుసు. కొత్తగా పుట్టుకొని రాలే. వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు, వాడు కూడా బీజేపీలో అప్పుడు క్రియాశీలకమైన పాత్ర మహబూబ్నగర్ జిల్లాలో పోషించారు. విజయనగర పట్టణంలో టీడీటీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీటీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పానంగిపల్లి నరసింహాచార్యులు శ్రీ స్వామివారిని తులసీ దళాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ముత్తైదులచే శ్రీ వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्परो नमः अंतःसरति भूतेषु गुहायां विश्वमोत्तिषु संयज्ञस्त्वं वशिष्ठारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापति वन्दनापरा भूज्योतिर्स्वामृतं ब्रह्मपूर्वस्वरं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गनामेश्वरीं यासीभूत समस्तदेवमणितां लोकैकदीपान्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्ना मम सर्वदा पराङ्कसौभाषा भीतिमुद्रां कनिर्वहन्ति कमलासनस्था बालार्ककोटिप्रतिभां त्रिनेत्रामदेहमम्बां जगदीश्वरीन्दा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नारायणाय विद्महे वासु. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసుపై కొనసాగుతున్న నిరసనలు. ఇప్పటికీ 19 మంది అరెస్ట్. రుణమాఫీ అవ్వని వాళ్ళ కోసం మేము హెల్ప్ లైన్ పెడితే దానికి 1,00,000 కంప్లైంట్ వచ్చాయి. కేటీఆర్ హిందూపురంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 66 న్యూస్.